జయశంకర్ భూపాలపల్లి జిల్లా జవహర్ కాలనీలో కోతుల బెడత తీవ్ర విషాదానికి దారితీసింది. జవహర్ కాలనీలో కోతులు గుంపులుగా సంచరిస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. కోతుల నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తి గుండెపోటుతో హరికృష్ణ అనే వ్యక్తి మృతి చెందారు. ఒంటరిగా తిరుగుతున్న వ్యక్తులపై గత కొన్ని రోజులుగా కోతులు దాడికి ప్రయత్నిస్తున్నాయి. ఇవాళ కాలనీకి చెందిన హరికృష్ణపై కోతులు దాడి చేస్తాయి. కోతుల నుంచి తప్పించుకునేందుకు హరికృష్ణ పరిగెత్తాడు. దీంతో సడన్ గా కింద పడి హరికృష్ణ హార్ట్ స్ట్రోక్ కు గురయ్యాడు. వెంటనే హాస్పిటల్ కి తరలించినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. దీంతో హరికృష్ణ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనతో స్థానికులు కోతుల బెడదతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అలాగే కోతుల నుండి తమను కాపాడాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వస్తున్నా, ఆ అంకులు అట్లా పడేస్తున్నాడు. ఇవి కోతులు ఈ సందులోకి వెళ్ళి ఇట్లా వచ్చేస్తున్నాయి. ఆయన అత్త అంటే ఏమన్నాయి కదా అని పక్క పొంటి వస్తున్నాడు. అత్త అంటే అవి మీద పడ్డాయి. 4 కోతులు ఎమ్మడి పడ్డా ఒర్రుకుంటూ పోతాడు. ఓ ఓ అని ఒర్రుకుంటూ పోయి అక్కడ కూరగాయలు వాళ్ళ ఇంటికాడ కింద పడ్డాడు. ఆ అంకులు కింద పడి అప్పటికే శ్వాస వస్తలేదు. ఆయనకు హాస్పిటల్కి వేసుకపోతే వాళ్ళు పట్టమమ్మ మీరు ఎంజం తీసుకోపోరు మేము పట్టమని అని చెప్పారు. ఆడికి పోయినాక ఒక 10 గంటల వరకు చనిపోయిందని మాకు తెలిసింది. ఈ కోతుల వల్లనే మా ప్రాణాలు పోయేటట్టున్నాయి. డీసెంట్గా ఇక్కడ కూడా ఒక ఆమె బట్టలు ఆరేయబోయి మెట్ల మీదకి వెళ్ళి ఉరికొచ్చి కింద పడి చనిపోయింది. అట్లా కూడా ఇది బయటికి రావాలంటే కూడా భయం అవుతుంది మా కోతుల వలన. ఈ కోతులు లేకుండా చేస్తే మాకు అంతే సంతోషం. ఏది లేదు ఇక మాకు. అటు చెట్ల కింద పోయి కూసుందామన్నా కూడా మీదికి వచ్చి వస్తున్నాయి. అవి అటు చెత్తవారయ్యబోదామన్నా కూడా మీదికి వస్తున్నాయి. ఈ కోతులు ఒక్కరు లేకుండా చేస్తే మాకు అదే సంతోషం. నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు